మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం. ఈ బుధవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు, తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. మీ కష్టాలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీపై ఉండే చెడంతా కూడా పోతుంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా పోతాయి. ఖచ్చితంగా తిరిగిలేని యోగం కలుగుతుంది. మనిషి అన్నాక అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా జీవితంలో అనేక రకాలైన కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. కొన్ని రకాల సమస్యలకు అస్సలు పరిష్కారాలు అనేవే ఉండవు. పరిష్కారం దొరకట్లేదని బాధపడే వారందరూ కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే తొందరలోనే మీరు మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ధన సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ఇలా మీకు ఏ విధమైన సమస్య ఉన్నా సరే బుధవారం రోజు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. రూపాయి బిళ్ళకు మన సమస్యలకు, కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే బలం రూపాయి బిళ్ళకు ఉంది. మరి ఇంతకీ ధనయోగ బుధవారం రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో పార్వతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త అయిన రామయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో పార్వతి తలకు పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆమె కుదిరినప్పుడల్లా స్వామిని పూజించుకునేది. పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను 2వ తరగతి చదువుతున్నాడు. రోజు గణేష్ బడి నుండి వచ్చాడు. అమ్మా, నేను బడిలో అందరికంటే బాగా చదువుతున్నానని టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు. అలాగే ఇదిగో ఈ బిస్కెట్లను కూడా నాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. అవునా, చాలా సంతోషం బాబు. నువ్వు ఎప్పుడూ ఇలానే చదువుకోవాలి. నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతకాలి అని పార్వతి ప్రేమగా అంది. అమ్మా, మా టీచర్ గారు ఒకసారి నిన్ను కలవాలి అన్నారు. ఆవిడ నా చదువు గురించి నీతో మాట్లాడాలంట అని గణేష్ అడిగాడు. ఈ పరిస్థితుల్లో నేను బడికి ఎలా రాగలను? ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా బడికి వస్తాను అంటూ పార్వతి బాధగా చెప్పింది. పార్వతికి ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోయేది. లేవలేకపోయినా కష్టపడి తన కొడుకు కోసం వంట చేసేది. కానీ వారి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. పని చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. పాపం పార్వతి తన ఒక్కగానొక్క కొడుకును చదివించుకోవడానికి చాలా కష్టాలు పడేది. కొంతకాలం గడిచింది. పార్వతి ఆరోగ్యం మరింత పాడైంది. ఒకరోజు పార్వతి తన కొడుకుతో, గణేష్, నన్ను క్షమించు బాబు. నేను అస్సలు లేవలేకపోతున్నాను. ఇవాళ వంట చేయలేను. కాస్త ఆ కుండలో ఉన్న నీటిని తాగి బడికి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒక వంట చేసి పెడతాను అని బలహీనంగా అంది. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను బడికి వెళ్తానులే. ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని గణేష్ తన పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళాడు. పార్వతి తన అనారోగ్యంతో పోరాడుతూనే ఉంది. ఆ సాయంత్రం గణేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. పార్వతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చూడు గణేష్, నేను మరీ కొంతసేపట్లో నా వినాయకుడి వద్దకు వెళ్ళిపోతున్నాను. నేను నా అన్నయ్యకు కబురు చేశాను. అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడూ వినాయకుడి నామస్మరణను వదలకూడదు అని చెప్పి పార్వతి కన్నుమూసింది. పాపం గణేష్ తల్లి శవం ముందు కూర్చొని బోరిన ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో పార్వతి అన్నయ్య అయిన రాజు ఇంటికి వచ్చాడు. రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో పార్వతి అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు గణేష్, నీ గురించి మీ అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ రాజు గణేష్ని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు. రాజు భార్య పేరు గౌరీ. గౌరీ చాలా అత్యాశపరురాలు. ఎవరికి ₹1 కూడా దానం చేసేది కాదు. రాజు కూడా గౌరీ మాటను అస్సలు కాదనేవాడు కాదు. రాజు గణేష్ని ఇంటికి తీసుకుని రాగానే గౌరీ కోపంగా, అరే ఏంటి ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు? మీకు చెప్పానుగా ఇతన్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి రమ్మని అంది. అలా ఎలా కుదురుతుంది గౌరీ? నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దానికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా వీడిని బాగోగులను చూసుకుంటూ నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని రాజు బ్రతిమిలాడాడు. అదంతా కుదరదు. ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో విడిచిపెట్టండి అని గౌరీ కఠినంగా అంది. దయచేసి
ఇలా చేయకు. నేను గనుక ఈ కుర్రాన్ని అనాథాశ్రమంలో విడిచిపెడితే నా పరువు పోతుంది. నా చెల్లెలు ఊరికి సంబంధించిన వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు అని రాజు మరింత బ్రతిమలాడాడు. ఇక గౌరీ కూడా గణేష్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెట్టింది. సరే ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇతను ఈ ఇంట్లో ఉన్నా సరే నాకు మాత్రం అనాథే. అలాగే ఈ కుర్రవాడు నన్ను అత్త అని పిలవడానికి వీల్లేదు. రోజులో కొంత ఆహారం మిగిలితే ఇతనికి కొంత వేస్తాను, లేకపోతే అది కూడా లేదు. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. గుమ్మం ముందు నిద్రపోవాలి. అలాగే బయట ఉన్న బావి వద్దే స్నానం చేసుకుని బయటికి వెళ్ళాలి అని అంది. రాజు అందుకు ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పాపం గణేష్ గుమ్మం వద్దనే కూర్చొని ఉండేవాడు. అక్కడే నిద్రపోయేవాడు. గౌరీ సమయానికి భోజనం పెట్టేది కాదు. రోజుకొక్కసారి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది. అది కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు అసలు ఆహారం కూడా ఇచ్చేది కాదు. గణేష్, నన్ను క్షమించు, నేను చేయగలిగింది ఇంతే అని రాజు బాధపడుతూ ఉండేవాడు. మరేమీ పర్వాలేదులే మామయ్య, నాకు ప్రస్తుతం ఏమీ ఆకలిగా లేదు. బడికి సమయం అవుతుంది, నేను బడికి వెళ్తాను అని గణేష్ నడుచుకుంటూ బడికి వెళ్తూ ఉండేవాడు. పాపం అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా అత్తయ్య ఆహారం ఇవ్వలేదు. ఇవాళ ఉదయం కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగేలాగా ఉంది. స్వామి వినాయక, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మా అమ్మ నిన్నే తలుచుకోమని చెప్పింది. అందుకే నిన్నే తలుచుకుంటున్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించే స్వామి. ఆ గణేష్ వినాయకుడిని శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాడు. గణేష్ పడుతున్న బాధను వినాయకుడు చూశాడు. స్వామికి కూడా గణేష్పై జాలి కలిగింది. దాంతో వినాయకుడు దారిలో రాజులాగా తన రూపాన్ని మార్చుకుని గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో గణేష్, నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య మీకోసం ఈ రొట్టెలు లడ్డూలు తయారు చేసిందిరా, నీకు తినిపిస్తాను అని రాజు రూపంలో ఉన్న వినాయకుడు అన్నాడు. ఏమిటి, అత్తయ్య నా కోసం రొట్టెలు లడ్డూలు తయారు చేసి పంపించిందా? ఆశ్చర్యంగా ఉందే అని గణేష్ ఆశ్చర్యపోయాడు. మీ అత్తయ్యకు నీపై ప్రేమ ఉంది, కాకపోతే ప్రేమ చూపించడానికి కాస్త మొహమాట పడుతుంది అంటూ రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రొట్టెలను లడ్డూలను తినిపిస్తాడు. అలాగే మధ్యాహ్నం తినడానికి మరికొన్ని రొట్టెలు లడ్డూలను ఇస్తాడు. అలాగే గణేష్ వాటిని తీసుకుని బడికి వెళ్ళాడు. ఆ రోజంతా ఎంతో హాయిగా బడిలో పాఠాలను వింటాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గణేష్ బడికి తయారవుతాడు. ఇవాళ కూడా నీకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు, వెళ్ళు, బడిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిను అని గౌరీ గణేష్తో చెప్తుంది. అప్పుడు గణేష్ మనసులో ఇలా అనుకుంటాడు, అత్తయ్య ఇలానే అంటుంది కానీ మామయ్య చేత ఆహారాన్ని పంపిస్తుంది అంటూ గణేష్ బడికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా వినాయకుడు ఆహారంతో రాజు రూపంలో గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు తెలుసు మామయ్య, ఈరోజు కూడా నువ్వు ఇలా ఆహారం తీసుకొస్తావని అని గణేష్ సంతోషంగా అంటాడు. అలా రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రోజు ఆహారం తినిపిస్తాడు. మరికొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి ఇస్తాడు. ఇలా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడు రాజు రూపంలో గణేశుడికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ గణేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు గణేష్ తన అత్తయ్యతో, అత్తయ్య, ఇతను నా స్నేహితుడు, ఇతనికి నువ్వు చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం అని అంటాడు. నేను చేసే వంటలా? అయినా ఇతను నా వంటల్ని ఎప్పుడు తిన్నాడు? నిజం చెప్పాలంటే నువ్వే నా వంటల్ని సరిగ్గా తిన్నదే లేదు అని గౌరీ కోపంగా అంది. లేదు ఆంటీ గారు, మీరు తయారు చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటల్ని నేను ఎప్పుడూ తినలేదు. అందుకే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతిరోజు మీరు గణేశుడికి ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తారు. నేను కూడా అతని వద్ద ఆహారం తీసుకొని తినేవాడిని అని రాజేష్ అమాయకంగా చెప్పాడు. ఏమిటి గణేష్, ప్రతిరోజు బడికి ఆహారం తీసుకువస్తాడా? ఇదంతా మీ మామయ్య పనే అయి ఉంటుంది. నేను వద్దు అని చెప్తున్నా వినకుండా ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటూ గౌరీ రాజును పిలిచింది. కానీ రాజు కూడా లేదు లేదు, నేను గణేశుడికి ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు. నేను అస్సలు నువ్వు చెప్పిన మాటను జవదాటలేదు అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేమిటి మామయ్య అలా అంటున్నావు? నువ్వేగా ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని నాకు ఆహారం తినిపిస్తావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గణేష్ అమాయకంగా అడిగాడు. గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వినాయకుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. గణేష్, ప్రతిరోజు నీకు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు, మీ మామయ్య రూపంలో ఉన్న నేనే నీ ఆకలి తీరుస్తున్నాను అని వినాయకుడు చెప్పడంతో గణేష్, రాజు, గౌరీ అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినాయకుడు గౌరీ వైపు చూసి కోపంగా, పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వారి ఆకలి తీర్చడం పోయి
ఇంత హింసకు గురి చేస్తావా? నీ ప్రవర్తనలో గనుక మార్పు రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు. గౌరికి తన తప్పు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరి స్వామివారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. నా అత్యాశ, నా స్వార్థం నన్ను ఇలా చేశాయి. ఈ రోజు నుండి నేను మారిపోతాను. గణేశుణ్ణి నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని గౌరి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. వినాయకుడు అందరినీ క్షమించి అలాగే అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ రోజు నుండి గౌరి పూర్తిగా మారిపోయింది. గణేశుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటుంది. అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి పంపించింది. రాజు కూడా గణేష్ పట్ల మరింత ప్రేమగా ఉన్నాడు. గణేష్ కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. వినాయకుడి దయ వల్ల గౌరి మనసు మారటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. అనాథగా మిగిలిన గణేశుడికి దేవుడే అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. భక్తి, మంచి మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని, అలాగే చిన్నపిల్లల్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదని ఈ కథ తెలియజేస్తుంది. ఇక విషయంలోనికి వస్తే, మీకు ఏ సమస్యలు ఉన్నా పర్వాలేదు, ఈ ధనయోగ బుధవారం రోజు ₹1 బిళ్ళతో ఒక పరిహారం చేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే, ఈ బుధవారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా ₹1 బిళ్ళను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను మీ తల నుండి కాళ్ళ దాకా దిష్టి తీసినట్లుగా 7 సార్లు తిప్పండి. ఆ తిప్పిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసుకొని వెళ్ళి ఒక గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో మంచినీళ్లు పోసి ఆ నీటిలో రూపాయి బిళ్ళను వేసేయండి. తర్వాత ఈ నీళ్ల గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోరుకు ఎడమవైపున పెట్టండి. పెట్టి రాత్రంతా అలా వదిలివేయండి. గ్లాసును ఇక కదపవద్దు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా ఈ గ్లాసును కదపకుండా చూసుకోండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 తర్వాత చేయాలి. 6 నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. డోర్ పక్కన పెట్టిన ఈ గ్లాసును మళ్ళీ గురువారం నాడు ఉదయం తీసి ఆ గ్లాసులోని నీటిని తులసి మొక్కకు పోసేయండి. రూపాయి బిళ్ళను మాత్రం సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వారికి, గుడి దగ్గర అడుక్కునే వారికి కానీ దానంగా ఇచ్చేయండి. ఇలా చేస్తే మీకు ఉండే అప్పుల బాధలు, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు ₹1 బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, కష్టాలతో సతమతమయ్యేవారు, ధనలాభం కలగాలని కోరుకునేవారు చక్కగా ఈ బుధవారం రోజు రాత్రి 8 గంటల తర్వాత ఒక చిన్న పళ్ళెం లేదా మట్టి పాత్రను తీసుకోండి. ముందుగా గుప్పెడంత రాళ్ళ ఉప్పును దానిలో పోయండి. రాళ్ళ ఉప్పు చెడు శక్తిని లాగేసుకుంటుంది, మంచిని తెచ్చిపెడుతుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పును గుప్పెడు పోయండి. తర్వాత దానిపైన కొన్ని ఆవాలు పోయండి. ఆవాలు తంత్ర మంత్రశాస్త్రాల్లో మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగిస్తారు. ఆవాలతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆవాలకు అంత శక్తి ఉంది కనుక. స్పూనన్ని ఆవాలు వేయండి. తర్వాత వీటిపైన చిటికెడు కుంకుమ పసుపును కూడా వేయండి. తర్వాత ఈ పాత్రను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఏదైనా ఒక మూలన కానీ, లేదా గ్యాస్ స్టవ్ కింద కానీ, గ్యాస్ స్టవ్ పైన కానీ, గ్యాస్ బండ పక్కన కానీ పెట్టండి. అక్కడే పెట్టాలి, ఇక్కడే పెట్టాలి అని నియమం ఏమీ లేదు. వంటగదిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టి మీరు బయటకు వచ్చేయండి. ఇక ఈ పరిహారం చేసిన తర్వాత ఆ రాత్రి మీరు వంటగదిలోనికి మళ్ళీ వెళ్ళకూడదు. అన్ని పనులు ముగించుకొని ఇక ఉదయమే వంటగదిలోనికి వెళ్తాము అనుకున్నప్పుడు ఈ పరిహారం చేయండి. అలా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మళ్ళీ మరునాడు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళిన వెంటనే ఈ పాత్రలోని ఉప్పు, ఆవాలు, కుంకుమ, పసుపు అన్నీ ఒక కవర్లో పోసి ఇంటి బయట ఎవరూ తొక్కని చోట పడేయండి. వీలైతే వెంటనే చెత్త కుండీలో పడేయండి. మనుషులు, జంతువులు దానిని తాకకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ ఉప్పు చెడు శక్తిని లాగేసుకుంటుంది. ఇది ఇతరులకు అంటుకోకూడదు. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. మీ సుడి తిరుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి. నరదృష్టి, కనుదృష్టి లాంటివి కూడా తొలగిపోతాయి. మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ బుధవారం రాగానే మీరే ఈ పరిహారం చేసుకుంటూ ఉంటారు. అంత మంచి ఫలితం ఉంటుంది. దీనికి రూపాయి కూడా ఖర్చు ఉండదు. ఇంట్లో ఉండే వస్తువులే గనుక
మీరు కూడా రేపు బుధవారం రోజు వంటగదిలో ఈ చిన్న పరిహారం చేసుకొని కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.